పడుతూ నిన్న 30వ తారీఖున రవీంద్రాబాద్లో జరిగినటువంటి సర్పంచ్ ఉప సర్పంచ్ల కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముదిరాజు సోదరులకు అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదే కాకుండా చరిత్రలో లిఖించబడే విధంగా మా కుల జాతి పెద్దలు కాసాని జ్ఞానేశ్వరన్న గారు, అదేవిధంగా మా గవర్నమెంట్లో ఉన్నటువంటి వాకటి శ్రీహరి మంత్రివర్యులు, అదేవిధంగా మా పెద్దలు ఈటల రాజేంద్రన్న గారు, అదేవిధంగా మా బండ ప్రకాష్ అన్న గారు, అదేవిధంగా చుప్పరి శంకర్ అన్న, నాగేష్ అన్న గారు, శ్రీనివాస్ గారు, సంతోష్ గారు, జగన్ గారు, అదేవిధంగా ఆకుల రాజేంద్రన్న గారు, రమేష్ గారు, శివన్న గారు, చాలామంది నిన్న చాలా కష్టపడి తెరంక ఉండి కూడా కష్టం చేసినటువంటి వారికి కూడా పేరు పేరున మా ముదిరాజ్ కార్పొరేషన్ సమన్వయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. వాస్తవంగా కూడా రేపు రేపు అంటే సుమారుగా ఈ 15 రోజులలోనే ఒక కార్యాచరణ కమిటీ వేసుకొని సమన్వయ కమిటీ ఉన్నది. అందులో ఇంకా కొంతమందిని కూడా చేర్చుకొని మన ముదిరాజు బాబుల కోసం మా ముదిరాజు పెద్దలైనటువంటి కాసాని కానీ, ఈటల కానీ, బండ కానీ, వాకటి శ్రీహరి అన్న కానీ అందరినీ పెద్దల్ని, వీరేష్ గారిని కానీ అందరినీ, చుప్పరి శంకరన్నను కానీ అందరితో ఒక కమిటీ వేసుకొని కమిటీ ప్రకారమే అందరి సహకారాలతోనే వాళ్ళందరి ఒపీనియన్ మీద పెద్దల్ని మా ప్రభుత్వ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పరిపాలన ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారికి అందరం కూడా పోయి కలిసి మాకున్న సమస్యలని వారి దృష్టికి తీసుకెళ్తామని తెలియపరచుకుంటూ, మాకు మొట్టమొదటిగా సమస్య డి నుంచి ఏదైతే 2009లో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో 15 జీవో, దాన్ని కొంతమంది కోర్టుకు పోవడం వల్ల ఆగిపోయింది. కానీ అది కోర్టులో లేదు, సుప్రీంకోర్టులో వాళ్ళు బీసీ కమిషన్, మీ తెలంగాణ రాష్ట్రంలోనే బీసీ కమిషన్ను మీరు డిక్లేర్ చేసుకోవాల్సిందిగా వాళ్ళకు రాయడం జరిగింది. దాన్ని కూడా మా కుల సంఘం ఉన్నటువంటి కొంతమంది పెద్దలు బీసీ కమిషన్ కలిచారు. అదేవిధంగా మొన్ననే పొన్నం ప్రభాకర్ బీసీ మంత్రి గారిని కలవడం జరిగింది.